హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్షిత కిచెన్. ఈరోజు మనం వర్షిత కిచెన్లో ఏ రెసిపీ చేయబోతున్నామంటే వంకాయ బెండకాయ పచ్చడి అండి. ఈ వంకాయ బెండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఆయిలే యూజ్ చేయకుండా ఈ పచ్చడిని చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఫాస్ట్గా అయిపోయే ఈ వంకాయ బెండకాయ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం రండి. అంతకంటే ముందు మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుతుంది. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. చింతపండు మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. ఇప్పుడు చింతపండు బాగా నానాలి కాబట్టి దీన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక తాసును తీసుకొని అందులో 5 బెండకాయల్ని చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే 2 వంకాయల్ని చిన్నగా కట్ చేసి వేసుకోండి. నేను ఇక్కడ 9 పచ్చిమిరపకాయలను అయితే తీసుకుంటున్నాను. మీరు మీ కారానికి తగినట్టు వేసుకోండి. నా దగ్గర పొండు పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇందులోనే 4 టమాటాలని చిన్నగా కట్ చేసి వేసుకోండి. కొంచెం అంత ఉప్పు వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం అంత ఉప్పుని వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా నీళ్ళన్నీ కూడా ఇనికిపోయి ఉండాలి. చూసారు కదూ, ఇలా నీళ్ళన్నీ కూడా ఎనికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు పచ్చడి దంచుకునే రోల్ తీసుకొని అందులో మనం ఉడికించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోండి. ఇందులోనే నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసుకోండి. కొంచెం అంత ఉప్పు వేసుకోండి. మనం ముందుగానే పచ్చిమిరపకాయలన్నిటినీ కూడా ఉడికించి పెట్టుకున్నప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకుంటూ ఇందులో కొంచెం అంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా మెత్తగా దంచి తీసుకోవాలి. ఇలా చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా దంచిన తర్వాత ఇందులోనే ఉడికించి పెట్టుకున్న వంకాయలు, బెండకాయలు, టమాటాలని ఇందులో వేసేసుకొని ఇవన్నీ కూడా మెత్తగా దంచి తీసుకోండి. ఇలా బాగా దంచిన తర్వాత ఇందులో చిన్న ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి వేసుకొని ఇవన్నీ కూడా మెత్తగా దంచుకొని తీసుకోండి. ఇలా బాగా దంచిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవటమే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసి చూపిస్తాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా టేస్టీగా ఉందని చెప్తారు. అసలు ఆయిలే యూజ్ చేయకుండా ఈజీగా ఫాస్ట్గా రెడీ అయిపోయింది కదా. ఇలాంటి ఇంకొన్ని మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే మన వర్షిత కుకింగ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఓకేనండి, బాయ్ బాయ్.